రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి. మా హృదయాంతరంగములను పరిశీలించే దేవుడవు. హృదయ వాంఛలను తీర్చే శక్తి కలిగిన దేవుడవు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు. మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే గొప్ప దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి విడిపించినారు. నీతిమంతులుగా మార్చుకున్నారు. పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మల్ని ఏర్పరచుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను భద్రపరిచినారు, మమ్మను రక్షించినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు ఎక్కడ నుంచైతే, ఏ స్థలం నుంచైతే మీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థనా రిక్వెస్ట్లు మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. అట్టి వారందరి ఎడల మీ మెండైన కృపను చూపించండి. ప్రతి రిక్వెస్ట్కి యేసు నామంలో జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల హృదయంలో వేదన దుఃఖంను తొలగించండి. సమస్యల నుండి విడిపించండి. శ్రమల నుండి, శోధనల నుండి, వారి కష్టాల నుండి మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నిందలను, అవమానాలను బట్టి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇరుకులు, ఇబ్బందులు, హాని కలిగించే ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎలాంటి భయాలతో, ఏ రకమైన బాధలతో కృంగిపోతున్నారో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి పడిపోయిన స్థితి నుండి, కృంగిపోయిన పరిస్థితుల నుండి బిడ్డల్ని కాపాడండి తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం నింపమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ప్రభువా, మిమ్మల్ని దిక్కుగా చేసుకునే బిడ్డలకు, మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి ఈ సమయాన మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. మీ దూతలను పంపండి దేవా. బిడ్డల్ని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్య కరుడవు దేవా. అసాధ్యమైన కార్యాలు చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు. సర్వమానవాళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడవు. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఏమీ చెయ్యలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము. కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ ఫలితమును పొందుకోలేకపోతున్నాము. అభివృద్ధిని చూడలేకపోతున్నాము. నీరసించిపోతున్నామయ్యా. మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి ఏమాత్రం సరిపోవడం లేదు ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము తండ్రి. మా హృదయ వాంఛలను తీర్చండి దేవా. మా బ్రతుకులను వెలిగించండి. మా కుటుంబంలో మేలైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను తొలగించండి. వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి. నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తి గలవాడు. సర్వమును చేస్తాడన్న నిరీక్షణ కలిగి పట్టుదలతో ఎడతెగక విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా సమస్త పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు మేము ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, సోమరులంగా, బలహీనులంగా ఉండకుండా, బుద్ధిహీనులంగా ప్రవర్తించకుండా అత్యాశక్తితో మీకు మొరపెట్టి
మీ యొద్ద నుండి జవాబు పొందుకునే సహాయాన్ని మాకందించండి దేవా. సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి, నిశ్చయముగా నీ బిడ్డల పట్ల నీ కార్యములు జరిగించే దేవుడవు, మమ్మను గొప్ప చేసే దేవుడవు, అభివృద్ధిని, ఆశీర్వాదమును, హెచ్చింపును దయచేసే శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా మాకు ఎదుగుదలను అనుగ్రహించండి, ఆత్మీయంగా మమ్మను బలపరచండి, మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. ఎందరైతే ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో, పడిపోయిన స్థితిలో ఉంటున్నారో, శరీరానుసారంగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు బలపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. అలాగే ఈ సమయాన రక్షణ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, దేవుని బిడ్డలంగా జీవించాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం అందించండి దేవా. ఇంకా ఎందరైతే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా లేరో, దానిని ఇంకా వాయిదా వేస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, మీరాకడ బహు సమీపంగా ఉంటుండగా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది మీ బిడ్డలుగా మారి జీవించే కృపను అనుగ్రహించండి. మీ రాజ్యానికి వారసులుగా ఉండునట్లుగా మీరే సహాయం చెయ్యండి. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. వారికి ఉన్న అనారోగ్యం, వ్యాధి, బలహీనత ఎలాంటిదైనప్పటికీ సమస్తం ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, దయచేసి నీ బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారు అయ్యా, శాంతి సమాధానాన్ని కోల్పోయినారు, సొంత వారిని కోల్పోయినారు, ఆస్తులు అంతస్తులు కోల్పోయినారు, ఉద్యోగాలు వ్యాపారాలను కోల్పోయినారు. ఇలా సమస్తమును కోల్పోయి బాధపడుచున్న బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో మీరు దృష్టించండి దేవా. కోల్పోయిన దానికంటే అధికంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఆనాడు యోబు భక్తుణ్ణి రెట్టింపుగా ఆశీర్వదించినారు దేవా. మొదట ఉన్న స్థితి కంటే అత్యధికంగా దీవించినారు తండ్రి. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలు, లెక్కలేనన్ని అపాయాలు, ఆటంకాలు, శ్రమలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు సంతోషకరమైన దినములను అనుగ్రహించండి దేవా. వారి హృదయంలో గొప్ప సంతోషం నింపండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన బిడ్డలు మీ యొద్దకు వచ్చి మీ సన్నిధిలో చేరి మీ పాదాల వద్ద సాగిలపడి అడుగుచుండగా, మొరపెడుతుండగా, బ్రతిమిలాడుతుండగా, కన్నీటితో వేడుకొనుచుండగా బిడ్డల ప్రార్థనలు మీరు వినండి దేవా. అయ్యా, ఉద్యోగం పొందుకోవాలని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని, నాయనా పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటున్నారు దేవా. వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల్ని మీరు ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు అపవాది కలిగించే అనేక ఆటంకాల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి అపవాదిని ఎదిరించే శక్తి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నిందలను అనుభవిస్తున్న వారిని, చెయ్యని తప్పులకు శిక్షకు గురైన వారిని, అల్లరి పాలవుతున్న వారిని, దూషింపబడుతున్న వారిని, వ్యతిరేకతలకు గురవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండి. వారి పక్షమున మీరు పోరాడండి. వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోకుండా, ఒకరి ఎడల ఒకరు విరోధ భావం లేకుండా, శత్రువులుగా బ్రతకకుండా నిత్యము మిమ్మును సేవించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలలో ఉన్న సమస్యలను తొలగించండి దేవా. అయ్యా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, సమాధానం, సఖ్యత లేక జీవిస్తున్నాము తండ్రి. దయచేసి మీరే మా కుటుంబాలను సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బంధువులకు మాకు ఉన్న ద్వేషాలను దూరపరచండి దేవా. రక్త సంబంధికుల మధ్య ఉన్న కలహాలను తీసివేయండి దేవా.
అయ్యా, ఈనాడు అనేకుల ప్రేమలు చల్లారే దినములలో మేముంటున్నాం తండ్రి. భార్యాభర్తల ప్రేమలు చల్లారుతున్నాయి. అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య ఇలా ఎంతో మంది వారి ప్రేమలను విడిచిపెడుతున్నారు. ద్వేషాల మధ్య జీవిస్తున్నారు, నిందించుకుంటున్నారు, అవమానపరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. దేవా, ఆస్తుల వలన ఎన్నో కక్షలు, పంతాలు, పట్టింపులు కలిగి జీవిస్తున్నారు. దేవా, ఈ రాత్రికాల సమయంలో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే కఠిన హృదయాన్ని తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సంతోషంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, పిల్లలు జరగడం లేదని బాధపడుచున్నారో, చూసిన సంబంధాలన్నీ కుదరక ఉంటున్నాయని కృంగిపోతున్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు చదువు లేదని, ఇంగ్లీష్ రాదని, కోర్సులు చెయ్యలేదని, టాకింగ్ పవర్ లేదని, ఉద్యోగం లేదని, ఇలా రకరకాల కారణాలను బట్టి, అందం లేదని, ఆస్తులు లేవని, డబ్బు లేదని, వివాహ సంబంధాలు కుదరక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. దయచేసి అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి. దయచేసి నీ బిడ్డలకు సాటి అయిన సహకారులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డల్ని బాధించే సమస్యలను, నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తీసివేయండి దేవా. ఈనాడు కుమార్తె మారలేదని, కుమారునిలో మార్పు రాలేదని, భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, తల్లిదండ్రులు బంధువులకు మారు మనసు లేదని, బిడ్డల కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులకు, రక్త సంబంధికులకు, బంధువులకు మారు మనసు, రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు, సినిమాలకు, చెడు స్నేహాలకు, వ్యర్థమైన అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు దృష్టించండి. వ్యసనాల నుండి విడిపించండి దేవా. ఈనాడు బానిస బ్రతుకుల నుండి బిడ్డల్ని కాపాడండి తండ్రి. వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి. వారికి మారు మనసునివ్వండి. చెడును అసహించుకుని పాపానికి దూరంగా బ్రతికే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఒంటరి జీవితాన్ని భరించలేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడును కోల్పోయి కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి. వారి చింతలను, బాధలను మీరు తీర్చండి దేవా. వారికి మీరు తోడుగా ఉండండి ప్రవ్వా. వారిలో నివాసం చెయ్యండి తండ్రి. ఎంతో మంది సొంత గృహాలను కలిగి ఉండాలని, స్థలాలను, భూములను సంపాదించాలని, వాహనాలు, వస్తువులు కొనాలని బిడ్డలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దేవా. ఆర్థికంగా కృంగిపోతున్నారు తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డలకు మీరే అద్భుతాన్ని చేయండి దేవా. బిడ్డలు ఆశించిన వస్తువులు పొందుకొనుటకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రి మా అందరికీ సుఖమైన, క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే భయాలను, బాధలను, కృంగుదల, ఉత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఎందరైతే బిడ్డలు చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రాత్రి అవుతుందంటే ఎంతో భయపడుతున్నారు. ఏ వైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి పగవారు హాని కలిగిస్తారో, ఎటువైపు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు రకరకాలుగా బాధపడుతుండగా, భయపడుతుండగా వారి భయాలను, బాధలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. ఈ రాత్రంతా మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన సఫలతను అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరి
ఎల్లవేళలా మీరే అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, వారి అక్కరలు తీర్చండి. భర్తను కోల్పోయిన భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి, భార్యను కోల్పోయిన భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి లేక తండ్రి లేక తల్లిదండ్రులు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈ రకంగా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తూ దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. కనపడి కనపడని చీకటి శక్తులు సాతాన్ అంధకార క్రియలు లయపరచండి అయ్యా. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. దయచేసి మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని, వాటన్నిటికీ మీ సొంత సమయంలో జవాబును ఇస్తారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.